అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఊరు నుంచి రిటర్న్ అయితే వచ్చేసాను. అసలు నేను ఊరు ఎప్పుడు వెళ్ళాను, ఏంటి, ఎన్ని రోజులు ఉన్నాను, మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చాను, ఎప్పుడు వచ్చాను, ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఏముంటుందంటే మొత్తం నేను చేసిన జర్నీలో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. అవే ఉంటాయి. ఇలా విండో పక్కన కూర్చొని బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. అందుకే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకు కూడా ఇలా విండో పక్కన కూర్చొని ఇట్లా చుట్టూ గ్రీనరీ, చెట్లు, ఇంకా వాతావరణము, మేఘాలు కదులుతూ ఉండడము, ఇంకా పక్కపక్కన వెహికల్స్ వెళ్తూ ఉండడం, ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద వెళ్తూ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్స్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ జర్నీ చేస్తూ ఉంటాను. ఇంకా చెప్పాలంటే నేను జర్నీ స్టార్ట్ చేసి మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాక జర్నీ అయితే స్టార్ట్ చేసాము. 11 అలా అయినట్టుంది. రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అయిందనమాట. ఇన్ని అవర్స్లో ఈ అన్ని అవర్స్ జర్నీలో గ్యాప్లో నాకు దొరికిన వీడియోలు దొరికినట్లయితే తీసుకొని అప్లోడ్ అయితే చేస్తున్నాను. అంటే ఇంట్రెస్టింగ్గానే ఉండే వీడియోసే మొత్తము యాడ్ చేశాను అనమాట. అంటే నేను జర్నీ చేస్తున్నప్పుడు నాకు ఎదురైన చిన్న చిన్న ఇన్సిడెంట్స్, వాటి నుంచి నేను అర్థం చేసుకున్నవి మీకు కూడా చెప్పాలి అని అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యాక నేనైతే ఈసారి విండో పక్కన కూర్చున్నాను. నాకు పెళ్ళైన దగ్గర నుంచి అయితే విండో పక్కన కూర్చోవాలంటే నేను ఒక్కదాన్ని జర్నీ చేస్తేనే నాకు కుదురుతుంది అనమాట. ఎందుకంటే నాతో పాటు మా బాబు వచ్చాడనుకో ఇంకా కంపల్సరీగా వాడికి విండో సీట్ ఇస్తాను. ఎందుకంటే వాడు విండోస్ దగ్గర కూర్చొని ఇంకా చుట్టూ చెట్లు అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఫోన్ అడగడు అన్న ఒక రీజన్తోనే వాడికి ఆ సీట్ ఇచ్చేస్తాను అనమాట. ఇంకా వాడు కొంతసేపటికి పడుకుంటారు. తర్వాత అయితే ఇంకా నేను ఇటు సెకండ్ సీట్ అంటే విండో సీట్కి పక్కన కాకుండా ఇంకో పక్కన సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లోనే ఎక్కువగా కూర్చుంటూ ఉంటాను. ఇంకా మా బాబు లేని అప్పుడు అంటే మా బాబు లేకుండా నేను ఒక్కదాన్ని జర్నీ చేసినప్పుడు మాత్రమే నాకు దొరికే అదృష్టం అనమాట. అంతేకాకుండా ఫోన్ కూడా యూజ్ చేసే ఛాన్స్ కూడా ఇప్పుడే ఉంటుంది. అంటే మ్యూజిక్ వినడం అలాంటివి జర్నీ చేస్తూ వెళ్ళడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే ఇట్లా చుట్టూ ఇట్లా మేఘాలు కదులుతూ ఉన్నట్టు చెట్లు ఇవన్నీ వెళ్తూ ఇంకా పక్కన వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఏదో ఒక టెన్షన్స్లో వెళ్తూ ఉంటారు. వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ చల్లటి గాలికి జర్నీ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాతో పాటు మా బాబు జర్నీ చేస్తే మాత్రము నాకు ఇంత ఛాన్స్ ఉండదన్నమాట. ఇంకా వాడికే విండో సీట్ వదిలేస్తాను కాబట్టి అంత ఎంజాయ్ చేస్తూ ఉండలేని జర్నీని. అంతేకాకుండా వాడు కొంచెం మధ్యలో ఇరిటేట్ అవుతూ ఉంటాడు, వాడు చిరాకు చేస్తూ ఉంటాడు. అంటే చాలా లాంగ్ జర్నీ అవ్వడం వల్ల వాడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా వాడిని చూసుకోవడము ఇదే సరిపోతుంది అనమాట. నేను జర్నీని ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువ. ఈసారి మాత్రం మా బాబుని మా కజిన్స్ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళామన్నమాట. అంటే మేము వెళ్ళింది మాత్రం హాస్పిటల్కి. అక్కడ ఇప్పుడు అసలుకి ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్, జలుబులు, దగ్గులు ఇవన్నీ ఉండే సీజన్ కదా. అన్నీ మేమైతే మా బాబుని మా కజిన్ వాళ్ళ ఇంట్లో అయితే వదిలేసి వెళ్ళి ఇంకా అక్కడ పని చూసుకొని రిటర్న్ అవుతున్నాము. వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్గా వెళ్ళాము. వస్తున్నప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపించింది. అంటే టెన్షన్ అనేది కొంచెం తగ్గింది. అంటే కంప్లీట్గా తగ్గలేదు కానీ కొంచెం తగ్గింది. మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకా ప్రశాంతంగా విండో సీట్ కూర్చొని సాంగ్స్ వింటూ నా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వెళ్తున్నంతసేపు ఇదే అనమాట. మొత్తం వాతావరణం ఇలానే ఉంది. అంటే పెద్ద ఎండగా అయితే ఏం లేదు కానీ కొంచెం ఉబ్బరించినట్టుగా అనిపించింది. కానీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం గాలి వస్తూ చల్లగానే అనిపించింది. ఒక 10-15 మినిట్స్ అట్లా నిద్ర అయితే తీసాం కానీ ఇంకా ఎక్కువసేపు అయితే పడుకోలేకపోయాను. ఎందుకంటే ఉబ్బరిస్తుంది, చల్లటి గాలి వస్తుంది. ఇంకా కొంచెం మైండ్లో టెన్షన్స్, ఆలోచనలు ఇవన్నీ ఉండడం వల్ల అంతగా ప్రశాంతంగా అయితే పడుకోలేకపోయాము. కానీ జర్నీని మాత్రము లైట్గా అయితే ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా జర్నీ చేయటము, ఇలాంటి వాతావరణంలో విండో పక్కన కూర్చొని చూస్తూ సాంగ్స్ వింటూ వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట.
కానీ అంతకుముందు అంటే పెళ్ళికి ముందు నేను పెద్దగా జర్నీలు చేసే ఛాన్స్ అయితే రాలేదు. పెళ్ళి తర్వాత వచ్చింది, కానీ ఇంకా బాబు పుట్టాక వాడిని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా ఎంత తొందరగా వెళ్ళిపోవాలి అనే అలాంటి సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఎందుకంటే పిల్లలతో జర్నీ అంత సింపుల్గా అయితే అనిపించదు కదా. అందువల్ల ఇంకా అంత జర్నీ అంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ జర్నీ అనమాట. అంటే ఈ వీడియోలో అయితే 6 అవర్స్ జర్నీ. 6 అవర్స్ జర్నీలో అసలు మధ్య మధ్యలో చిరాకు, ఫ్రస్ట్రేషను, ఇంకా ఏవేవో టెన్షన్స్ అన్నీ గుర్తొస్తూ కొంచెం మధ్య మధ్యలో టైంపాస్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ. అవన్నీ ఒక్కొక్కటి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే నేను ఏమేమి చూశాను, ఏం అబ్జర్వ్ చేశాను అనేది మీకు చెప్పాలి, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, వాళ్ళ అమ్మ స్లిప్పర్స్ అయితే పాపకి ఇచ్చింది. పాప చెప్పులేసుకుని నడుస్తుంది, కానీ వాళ్ళ అమ్మ నార్మల్గానే నడుచుకుంటూ వెళ్తుంది. అంటే ఆ పాప చెప్పులు తెగిపోయాయేమో. అంటే ఇక్కడ తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఒక పర్సన్ అయితే నేను చూపిస్తున్నాను కదా, అక్కడ ఏం జరిగిందంటే నా బ్యాక్ సైడ్ కూర్చున్నారనమాట ఆంటీ. అంటే అంతకుముందు వేరే సీట్లో కూర్చున్నారు, తర్వాత నా బ్యాక్ సైడ్కి వచ్చి కూర్చున్నారు. అంటే ఆమె ఎక్కడో లొకేషన్లో దిగాలి, కానీ ఆమె కొంచెం టెన్షన్లో ఉంది. అంటే లొకేషన్కి దిగగలుగుతానా లేదా, మిస్ చేస్తానా అన్న టెన్షన్లో ఉండి ఇంకా ఆమె వ్యాలెట్ అయితే నా బ్యాక్ సైడ్ సీట్లో అయితే వదిలేసింది అనమాట. ఇంకా మేము గాలి సరిగ్గా రావట్లేదని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆమె వ్యాలెట్ అయితే కనిపించి ఇంకా నేనైతే అబ్జర్వ్ చేశాను. ఆమెదా కాదా ఏంటా అనేది అబ్జర్వ్ చేసి ఇంకా ఆమె వెతుకుతున్నట్టుగా అనిపించింది. అప్పుడు ఇంకా ఆమెకి అడిగాను అనమాట, ఇది వ్యాలెట్ మీదేనా అంటే, అవునమ్మా నాదే, అదే వెతుకుతున్నానని చెప్పేసి ఇంకా హ్యాపీగా అయితే తీసేసుకుంది. అంటే ఆమె అసలే ఎక్కడ దిగాల ఏంటా అన్న టెన్షన్లో ఉంది. అలాంటి టైంలో వ్యాలెట్ పోతే ఎలా ఉంటుందో ఏంటా అని ఇంకా నేనైతే ఐడెంటిఫై చేసి ఇచ్చేసాను. అంటే కరెక్ట్గానే ఐడెంటిఫై చేశాను, ఎందుకంటే నా బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఆమెను చూశాను అనమాట. ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా అనిపించి ఆమె ఫేస్ చూశాను, అందువల్ల అయితే ఈజీగానే ఐడెంటిఫై చేశాను. ఇంకా అందులో అయితే ఆమె స్టిక్కర్స్ ఉన్నాయి, ఆమె పెట్టుకున్న స్టిక్కర్స్, ఆ వ్యాలెట్లో ఉన్న స్టిక్కర్స్ సేమ్ ఉన్నాయి. సో ఆమెదే ఉంటుందని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఆమెకే ఇచ్చాను. మా హస్బెండ్ అన్నారు కదా, డ్రైవర్కి ఇచ్చేసేయి, ఆయన చూసుకుంటాడంటే, ఈ బస్సు దిగిపోయిన వాళ్ళు మళ్ళీ డ్రైవర్కి కాంటాక్ట్ అవ్వడం అనేది అవ్వదు కదా, చాలా కష్టం కదా. అందువల్ల ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఇచ్చాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, వెళ్తూ చాలా అయితే అబ్జర్వ్ చేశాను. ఇంకా అంతేకాకుండా ట్రాఫిక్ కూడా అనమాట. ఎంత ట్రాఫిక్ ఉందంటే, మేము బయలుదేరిన టైము మండే అయినా సరే ఇంకా ఈవినింగ్ 4 లోపు ఇంత ట్రాఫిక్ ఉంటుందని అనుకోలేదు. 4 తర్వాత ఉంటుంది అనుకున్నాం, కానీ 4 లోపే చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా వెళ్తూ నేను అబ్జర్వ్ చేసిన మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా దారి పొడుగున అయితే ఇంకా పొలిటీషియన్స్ పోస్టర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఒక హాస్పిటల్ సంథింగ్ ఏదో అయితే ఓపెనింగ్ ఉందన్నమాట. దానివల్ల ఇంకా రోడ్ అంతా హడావిడిగా ఉంది. అందుకే ఎక్కువ ట్రాఫిక్ ఉన్నట్టుంది. మాకు కూడా అంత జర్నీ పట్టినట్టు అనిపించింది. నేను అబ్జర్వ్ చేసిన మూమెంట్ అయితే బస్లో అయితే అదనమాట. ఇంకా ఇంకొకటి మూమెంట్ ఏంటంటే బ్యాక్ సైడ్ అనమాట, మా సీట్ బ్యాక్ సైడ్. ఆ తర్వాత చెప్తాను, కానీ ఇది చూడండి, ఓపెనింగ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. సరూర్ నగర్ సంథింగ్ ఆ ఏరియాలో అయితే హాస్పిటల్ అనేది కొత్తగా ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసి జరిగిందనమాట. అంటే మేము రాకముందే ఓపెనింగ్ అయిపోయి ఎటోలాట వెళ్ళిపోయినట్టున్నారు, లేకపోతే ఇంకెంత ట్రాఫిక్ ఉండేదో ఏమో, అదృష్టం అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకో ఇన్సిడెంట్ చెప్తా అన్నాను కదా, అదేంటంటే మా బ్యాక్ సైడ్ ఒక మదర్ పాపని ఎత్తుకొని అయితే కూర్చుంది. ఇంకా ఆమె ఏదో చూస్తూ ఆ పాప నించుందనమాట, సీట్లోనే నించుంది. సడన్గా బ్రేక్ వేసేసరికి ఆ పాప టక్కన పడిపోయిందనమాట. చాలా ఎక్కువైతే ఏడ్చింది. నాకు కూడా భయం వేసింది, ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను, కానీ దిగేటప్పుడు మాత్రం కొంచెం నార్మల్గానే ఉంది పాప. ఏమో పిల్లల్ని తల్లి కంటే ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకోలేరు, కానీ ఒక్కొక్కసారి చిన్న నెగ్లిజెన్సీ కూడా చాలా పెద్ద ప్రమాదం తీసుకొస్తుంది అనుకోవడానికి అదే ఎగ్జాంపుల్ అనమాట. అందువల్ల మదర్స్ ఎవరైనా సరే పిల్లల్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్క క్షణం నెగ్లెక్ట్ చేసినా చాలా ఒక్క క్షణంలోనే వాళ్ళు ఏదో ఒక వండర్ లాంటి పనులు అయితే చేస్తారనమాట. సో అది చెప్పాలనుకున్నా.
ఇంకోటి ఇప్పుడు నేను వీడియో తీస్తుండగానే అది వెళ్ళిపోయిందనమాట. మీకు చూడాలనిపిస్తే కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి. అక్కడ ఒక అతను అయితే వితౌట్ డ్రెస్ మొత్తం బట్టలు లేకుండా ఓన్లీ అండర్వేర్ మీదనే ఉండి అడుక్కుంటున్నాడు. అంటే ఆయన చూడ్డానికి ఫిట్గానే ఉన్నాడు, కానీ అలాంటి సిచ్యువేషన్లో అడుక్కుంటున్నాడు. అంటే ఆయన తాగుడికి బాగా బానిస అయిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ టైంకి తాగడానికి డబ్బులు దొరికితే చాలు అన్నట్టుగా ఫీల్ అయిపోయి అడుక్కుంటున్నట్టుగా అనిపించింది నాకు. తాగడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. అంటే మనం ఎంత గొప్పగా బతికినా మనల్ని అలాంటి సిచ్యువేషన్స్కి తీసుకొస్తాయి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి. అది కొంచెం చెప్పాలనిపించింది. ఈ సిచ్యువేషన్ కొంచెం సింక్ అయింది కదా అని ఎక్స్ప్రెస్ చేశాను. ఇంకా ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఒక్కొక్కలాగా ఉందన్నమాట సిచ్యువేషన్. ముందు సిగ్నల్ దగ్గర అయితే ఎంత హడావుడిగా జనాలు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. దాని తర్వాత సిగ్నల్ దగ్గర అయితే ఎవరు లేరు, సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళైతే చేసుకుంటున్నారు. ఇంకా మా ఇంటికి వచ్చే దారిలో మొత్తం ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఇవన్నీ అయితే క్రాస్ చేస్తూ వెళ్తున్నాము. అంతేకాకుండా నిన్న కొంచెం మంచి రోజు అనుకుంటాను, 2-3 పెళ్లి కార్లు కూడా వెళ్ళాయి. ఇంకా కొత్త కార్ కూడా ఓపెనింగ్ చేసి అంటే రిబ్బన్ కట్ చేసి ఉన్న కార్లు కూడా 2-3 వెళ్ళాయి. అంటే నిన్న మంచి రోజు కదా, అందరూ నిన్న చాలా పనులు అయితే మొదలుపెట్టినట్టుగా ఉన్నారు. ఇంకా శ్రావణ మాసం స్టార్టింగ్ అయింది, అంటే స్టార్టింగ్ వీక్ కాబట్టి ఇంకా టక్టగా చేయాల్సిన పనులన్నీ చేసేస్తారనమాట. ఎందుకంటే ఎప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, ఏమి అడ్డంకులు వస్తాయేమో అని చెప్పేసి ముహూర్తాలు ఏమున్నా సరే మంచివి ముందే పెట్టేసుకొని, పెళ్ళిళ్ళు అలాంటివి అన్నీ ఇంకా ఎప్పటి నుంచో లేవు కదా ముహూర్తాలు. ఇంకా నిన్ననే చాలా వరకు పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయని అనుకున్నాను. ఎందుకంటే నాకే తెలిసి 2 కార్లు వెళ్ళాయి పెళ్లి కార్లు. ఇంకా ఆల్మోస్ట్ ఈ మంత్ అయిపోయేలోపు ఇయర్లో చేయాల్సిన పెళ్ళిళ్ళన్నీ చేసేస్తారేమో అనిపించింది. ఎందుకంటే ఇయర్ మొత్తం ఎక్కువ వచ్చాయన్నమాట. అంటే మొన్న ఆషాఢం కూడా చాలా ఎక్కువ వచ్చింది, ఇంకా జ్యేష్ఠ మాసం అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు శ్రావణ మాసం కూడా ఒక వన్ వీక్ ఎక్కువనే వచ్చింది. మళ్ళీ తర్వాత ఏమన్నా మూలాలు సంథింగ్, మూలాలు కాదు మూడాలు అలాంటివి ఏమైనా అంటారు కదా, అలాంటివి కూడా వచ్చినా అవి కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ టైంలోనే ఆల్మోస్ట్ పెళ్ళిళ్ళన్నీ చేసేస్తారు. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే కార్తీక మాసం వరకు ముహూర్తాలు లేవు కదా, అందువల్ల అనుకుంటా. నాతో జర్నీ మీకు కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది. అంటే నేను సైలెంట్గా చూడడం తప్ప ఎక్స్ప్రెస్ చేయడము, మాట్లాడడము, ఏదో ఒక కన్వర్జేషన్ పొడిగించుకోవడం అనేది చాలా తక్కువ అనమాట. అందుకే కొంచెం బోరింగ్గానే ఉంటుంది. కానీ నేను కొంచెం అంటే ఏదైనా కనిపిస్తే దాన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను అనమాట. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా ఆ సిచ్యువేషన్ని. అందువల్ల సైలెంట్గా ఉంటానన్నమాట. సైలెంట్గా ఉండే వాళ్ళు ఎవరినైనా సరే అలానే ఆలోచిస్తారు. సైలెంట్గా ఉన్నారని ఎవరిని తక్కువ అంచనా అయితే అసలు వేయకండి. ఎందుకంటే సైలెంట్గా ఉండే వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల వాళ్ళు సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాగుతూ ఉండే వాళ్ళు ఏంటంటే అంత డీప్గా ఆలోచించేంత ఉండదన్నమాట. వాళ్ళ మైండ్కి వాళ్ళు అంత టైం ఇవ్వరు ఆలోచించడానికి. సో సైలెంట్గా ఉండే వాళ్ళకి, వాగుతూ ఉండే వాళ్ళకి డిఫరెన్స్ ఇదనమాట. నాకు తెలిసి నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినంత వరకు. ఇంకా నా జర్నీ హైదరాబాద్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి బస్ దిగే వరకు అయితే నేను అబ్జర్వ్ చేసింది అయితే ఒకటే అనమాట. మొత్తం 1,00,000 వరకు ఇల్లులు అయితే ఇస్తున్నారు ఈసారి గవర్నమెంట్ వాళ్ళని అయితే. అన్ని పోస్టర్స్ అయితే అతికిచ్చారు. చూడాలి మరి ఎంతమందికి ఇల్లులు వస్తాయి, ఎక్కడెక్కడ వస్తాయి అనేది వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుందంటే కంప్లీట్గా ఇయ్యదంట. సగం అమౌంటే గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతా సగం అమౌంట్ మనం పే చేసుకోవాలి. అంటే కొంచెం ఇలాంటి సిటీల్లో అలాంటి తక్కువ బడ్జెట్లో ఇల్లు దొరకడం అంటే ఇంకా అదృష్టమని అనుకోవాలి. అలా వచ్చిన అదృష్టమే. చూడాలి అదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటనేది. ఇంకా ఫస్ట్ అయితే 10,000 డిపాజిట్ అమౌంట్ కట్టినాకనే మనము అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందంట. చాలామంది అయితే 10,000 అమౌంట్ అయితే డిపాజిట్ అమౌంట్ కట్టారు. ఒకవేళ ఇల్లు వస్తేనేమో 10,000 అందులో కట్ అయిపోతాయంట, లేకపోతేనేమో ఇంకా మనకైతే రిఫండ్ చేస్తా అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటా అనేది. ఇంకా నేను వస్తున్న దారిలో ఇదంతా అబ్జర్వ్ చేశాను అనమాట. అపార్ట్మెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకున్నారు. అంటే
ఇల్లులు కట్టి ఇయ్యడం అనేది ఒక్కటే అయినా సరే వాళ్ళు బాల్కనీని డెకరేట్ చేసుకునే విధానం బట్టి ఇల్లు చూసే అంటే ఇల్లు చూడడానికి మొత్తం మారిపోతుంది అనమాట. మనము ఎలా సర్దుకొని ఎలా డిజైన్ చేసుకుంటే ఇల్లు రూపురేఖలు అలా మారిపోతాయి అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఇంటి మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇంటిని అలా తీర్చిదిద్దుకోవచ్చు అనిపించింది. ఇంకా వస్తున్న దారిలో అంటే మేము ఉంటున్న ఏరియాకి అయితే దగ్గరికి వచ్చేసాము. మా ఇంటి దగ్గరికి వచ్చే టైంకి అంత కమర్షియల్గా అనిపించదు అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం మాల్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి. అపార్ట్మెంట్స్ ఇలా కూడా తక్కువ ఉంటాయి. ఎక్కువ ఇండిపెండెంట్ హౌస్లు అయితే ఉంటాయి. ఇంకా ఈ గుడి అయితే బాగుందనిపించి వీడియో అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చే స్టేషన్లో అయితే మేము దిగిపోయి ఇంటికైతే వెళ్ళాము. ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.